4 రోజులలో నీకు కూడా అదే విధంగా ఇవ్వాల. నేను కూడా అడిగేది ఇవ్వాల. నేను మన మీనాక్షి నటరాజన్ కలిసిన కొత్త వాళ్ళను పాత వాళ్ళను సమన్వయం చేయకపోతే పార్టీకి ఎందుకంటే కొత్తగా రాగానే వాళ్ళకి పదవులు ఇచ్చి అయిపోయింది. నేనేంటున్నా పదవులు వచ్చినోడు రానోళ్ళను కలిపి ఇద్దరు కలిసి పనిచేస్తేనే రేపు జరిగే లోకల్ బాడీ ఎన్నికల్లో అది మండలం కావచ్చు, జిల్లా పరిషత్ కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, కార్పొరేటర్ కావచ్చు, మేయర్ కావచ్చు, దాన్ని సరిచేయాలనేదే నేను ఇవాళ మాట్లాడినప్పుడు చెప్తే తప్పనిసరిగా. అదేవిధంగా ఏ కార్యక్రమం మన దగ్గర దురదృష్టం ఏంటంటే ట్రాక్ రికార్డ్ లేదు. అదే ఇతర పార్టీలో కమ్యూనిస్ట్ పార్టీ ఉందని వాడు కిందికి వెళ్ళి ఎప్పటిదానికి వచ్చిందని ట్రాక్ రికార్డు, మన దగ్గర ట్రాక్ రికార్డు లేదు. ఇప్పటికన్నా ట్రాక్ రికార్డు పెట్టాలి. ప్రతి కార్యకర్త జిల్లాలో కానీ మండలంలో కానీ విలేజ్లో కానీ ఏ పని చేస్తుండో వాడు రికార్డు పెడితే దాన్ని బట్టి అరే నా గురించి ఆలోచన చేస్తున్నారని కార్యకర్తలు కూడా బాగా పనిచేస్తారు. కార్యకర్తలు మీ అభిమానులు వాళ్ళందరూ కూడా ఒకటే ఫీల్ అవుతున్నారు ఏంటంటే మీతో పాటు ఇంకొంతమంది కాంగ్రెస్ సీనియర్ నాయకులకు కూడా సరైన గుర్తింపు గౌరవం ఇవ్వట్లేదు కాంగ్రెస్ పార్టీలో. దాని గురించే మీరు ఏదైతే ఆలోచన నాది కూడా అదే. సరి అయిన కార్యకర్తలకు అన్యాయం జరగకుండా చూడాలనేది చెప్పిన. నేను అనేది ఇప్పుడు 2 ఏళ్ళు ఉంటుంది ఏది చైర్మన్స్ ఇచ్చారు. నెక్స్ట్ 2 years ఏం చేయాలి? ఎవడైతే బాగా పనిచేసినో వాళ్ళని ఐడెంటిఫై చేయ వాళ్ళకి ఇచ్చేస్తే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు మిగతా 25, 26 కార్పొరేషన్లు ఉన్నాయి. నేనేమంటున్నా ఒరిజినల్ వాడు ఎన్నటి నుంచి పనిచేసిండు, ఎక్కడి నుంచి చేసిండు, ఏ కార్యక్రమం ఏ ధర్నాలు చేసిండు, ప్రజల గురించి రైతుల గురించి ఏం చేసిండు, నిరుద్యోగుల గురించి ఏం చేసిండు, పెన్షన్ల గురించి వాళ్ళకి ఇస్తే పార్టీ బలం ఉంటుంది. వాడు పారిపోడు. నేను అనేది వచ్చిన వాళ్ళు వచ్చిండొచ్చు అన్నాడు. మనకి ఎలక్షన్స్లో గెలవాలి కాబట్టి ముఖ్యమంత్రి గారు కొన్ని నిర్ణయాలు తీసుకుని ఉండొచ్చు, నేను కాదా. కానీ నేనేమంటున్నా ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత తీసుకున్నారు. కానీ ఇక ముందు కార్యకర్తలను బాగా గుర్తించితే పార్టీ బతుకుతుంది. ఎందుకంటే ఇవాళ 2 సైడ్లు అంటే కార్యకర్తలు ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళకి సరైన గుర్తింపు గౌరవం ఇస్తే పార్టీ బలపడుతుంది. రైట్. అయితే కాంగ్రెస్లో కొన్ని బీఆర్ఎస్ కావచ్చు అటు బీజేపీ కావచ్చు ప్రధానంగా విమర్శించేది కమిషన్ల కాంగ్రెస్గా మారిపోయింది. ఏదైనా బిల్లు ఓకే చేయాలి, బిల్ రిలీజ్ చేయాలి అని అంటే 20 నుంచి 30% కమిషన్లు తీసుకుంటుంది కాంగ్రెస్ సర్కార్. చూడండి కమిషన్ సంగతి ఆమె ఎవరు కొండా సురేఖ మాట్లాడింది. నేననేది ఏంటంటే ఇవన్నీ ముఖ్యమంత్రి గారికి తెలుసో తెలియకో జరిగిన తప్పనిసరిగా న్యాయంగా చెప్పాలంటే ప్రభుత్వం మీద చెడ్డ పేరు వస్తుంది కాబట్టి దాన్ని ఆ చెడ్డ పేరును తక్కువ చేయడానికి కమిషన్లు తీసుకుంటున్నా లేదో కొన్ని రొటీన్గా కూడా పబ్లిసిటీ జరుగుతుంటుంది. దాని మీద కూడా కాన్సన్ట్రేట్ చేయమని నేను చెప్పగలుగుతా. ఎందుకంటే మమ్మల్ని నన్ను అడ్వైజర్ అని వేసిరు నన్ను జానారెడ్డి గారు. మేము తప్పనిసరిగా రేపు మీటింగ్లో ఉన్నప్పుడు ఇలాంటి పొరపాట్లు జరగొద్దు, కార్యకర్తలు ఇది రాంగ్ మెసేజ్ పోతున్నది, దీన్ని అపోజిషన్ వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటారు కాబట్టి దాన్ని మనం ఆపడానికి ప్రయత్నం చేయాలని ముఖ్యమంత్రికి సూచనలు ఇవ్వాలి. ఈ ఎలిగేషన్స్ ప్రధానంగా ఏం చేసింది ఎవరిని అంటే ఆర్థిక శాఖ మంత్రి డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి భట్టి విక్రమార్క పైన ప్రధానంగా ఈ ఆరోపణలు వస్తున్నాయి. ఎందుకంటే సెక్రటేరియట్లో ఆయన ఛాంబర్లకు వెళ్ళి కాంట్రాక్టర్స్ నిరసన చేయడము, బిల్లుల కోసం చేయడము, అయితే ఈ 20 నుంచి 30% కమిషన్లు తీసుకుంటున్నారు అనేది వాళ్ళ నుంచే స్టార్ట్ అయింది. సో ప్రధానంగా ప్రతిపక్షాలు మాత్రం విమర్శిస్తోంది భట్టి విక్రమార్క. ప్రధానంగా ప్రదర్శన అంటే ఎవరైతే పాత బిల్లు అని పెట్టిపోయినరు ఎవరు బీఆర్ఎస్, ఆ పాత బిల్లు కట్టాలంటే కూడా డబ్బులు ఉండాలి కదా. కొన్ని డబ్బులు తీసుకోవడానికి కాంట్రాక్టర్స్ కూడా వాళ్ళు ఊకే చేయరు కదా. వాళ్ళు కూడా ఇన్ని రోజులు పనిచేసినామని అంటున్నారు. అది ఏం జరిగిందో అది నన్ను జనంలో టాక్ ఎక్కువైంది. దాన్ని తగ్గియడానికి ఏదైతే కొందరు పోయి సెక్రటరియట్లో కూడా బిల్డర్స్ ఎవరైతే రోడ్ల పని చేసిండ్రో, బిల్డింగ్ పని చేసిండ్రో, డ్రైనేజ్ పని చేసిండ్రో, రోడ్లు వేసిన వాళ్ళు ఊర్లలో వాళ్ళకు మాకు పన్ను రాలేదనేది వాళ్ళు ధర్నా కూడా చేశారు. అది అయితే నేను పేపర్లో చూసాను. ఇక ముందు అలాంటివి జరగకుండా చూడాలనేదే చెప్పగలుగుతాం. అదేవిధంగా దీనికి చెప్పేది మేమైతే పార్టీ తరఫున చెప్పగలుగుతాం, పార్టీ శ్రేయులు అని చెప్తాం. కానీ ఇంప్లిమెంటేషన్ ఎవరు చేయాలి? ముఖ్యమంత్రి గారు చేయాలి. ముఖ్యమంత్రి గారు కూడా ఇలాంటి ఆలోచన ఎవరైతే రాంగ్ పబ్లిసిటీ అవుతుందో దాన్ని రాంగ్ పబ్లిసిటీ రైట్ పబ్లిసిటీ తెలుసుకొని న్యాయం చేయమని కోరుతున్నాను. ఎందుకంటే బిల్డర్స్ ఎట్లనన్నా
పైసలు ఇచ్చేటోళ్ళకి ఇస్తారు, మళ్ళీ వాళ్ళే పోయి బయట చెప్తారు. చెప్తారా లేదా? అదే నేను ఇచ్చి వచ్చినా అని చెప్తాడు, ఎవడన్నా చెప్తాడు. కనుక అది తగ్గించేసి ఇచ్చిన వాగ్దానాలను కూడా మీద కాన్సన్ట్రేట్ చేసి, ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ అంటున్నారు. కొన్ని ఇండస్ట్రీ శ్రీధర్ బాబు రేవంత్ రెడ్డి పోయి ఇతర దేశాలలో కొన్ని కంపెనీలతో మాట్లాడారు. వాళ్ళకి సరి అయిన సదుపాయాలు ఇవ్వాలి. ఇండస్ట్రీ వచ్చినప్పుడు లోకల్ వాళ్ళకి ఎక్కువ అవకాశం ఇస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఎందుకంటే భూములు ఇస్తారు, భూములు ఇచ్చినోనికి కూడా వానికి సాయం చేయాలి కదా. ఎవరైతే ఏరియాలో అయితే భూమి తీసుకుంటే ప్రతి దగ్గర ఇది ఒక ఆలోచన వచ్చి, అరే మా ఊర్లో ఫ్యాక్టరీ అయింది, నాకు ఉద్యోగం ఎట్లా రాదనే ఆలోచన వస్తుందా లేదా? కనుక వాళ్ళను కూడా టెక్నికల్గా ఏదైతే ఇండస్ట్రీ పెడుతుండ్రో, ఏ ఇండస్ట్రీ పెడుతుండ్రో దానికి సరిపోయే ట్రైనింగ్ కూడా ఇవ్వాలి. వాడు ఏమంటాడు, నీకు ఈ పని రాదు నేను అంటాడు. నీకు తెలుసు కదా ప్రైవేట్ ఇండస్ట్రీలో అన్నిటికంటే ముఖ్యంగా నాకు సంతోషం ఏంటంటే రాహుల్ గాంధీ గారు ఒక మంచి మాట అన్నాడు, ప్రైవేట్ ఇండస్ట్రీలో కూడా రిజర్వేషన్ అమలు చేయాలన్నాడు. ఇంతవరకు కూడా అన్నాడా? దిస్ ఇస్ ద హైయెస్ట్ రికార్డ్. కనుక నా ఉద్దేశంలో ప్రైవేట్ ఇండస్ట్రీలో కూడా ఏది రిజర్వేషన్ అమలు చేస్తే అప్పుడు న్యాయం జరుగుతుంది. ఎందుకంటే ప్రైవేట్ ఇండస్ట్రీలో వాళ్ళకి చుట్టాలు పక్కల వాళ్ళనే నింపుకుంటారు. కానీ టెక్నికల్గా వాళ్ళు ఏం చేస్తారంటే, ఈయనకి పని రాదు కదా మేము ఎట్లా అంటారు. అందుగురించి ఏ ఇండస్ట్రీ పెడతారో ఆ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పని జరిగే ట్రైనింగ్ కూడా ఇస్తే